ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మనము దేవుని వాక్యం ధ్యానించడానికి ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ప్రశస్తమైన అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ దినాన మన ధ్యాన భాగముగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26-27 వచనాలు. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాక్యమును ధ్యానించట కొరకై మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో మేలు కలుగునట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాను. వినుట వలన విశ్వాసం కలుగునని మీ వాక్యంలో రాయబడిన ప్రకారం వారికి విశ్వాసం కలుగునట్లుగా, వారికి ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందినట్లుగా మీరే సహాయపడమని, వాక్యము ద్వారా వారి జీవితాలలో అనేకమైన మేలులు కలుగునట్లుగా సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని మరి ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేయటానికి దేవుడు శ్రేష్టమైన అవకాశాన్ని మనకిచ్చారు. కానీ దేవుని వాక్యంలో నుండి ఈ దినాన మనకు తెలిసినటువంటి విషయాలే, అందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం. నేను చదివిన ఈ భాగంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక వ్యక్తి పేరు ఫిలిప్పు, రెండో వ్యక్తి పేరు ఆర్థిక మంత్రి, అతన్ని నపుంసకుడు అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వీరు కాక మరి ఒక అద్భుతమైన ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి ప్రభు దూత అయితే, ఇంకొక వ్యక్తి ప్రభు యొక్క ఆత్మ అని ఇద్దరిని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నలుగురు వ్యక్తులు, వారిలో ఇద్దరు మామూలు వ్యక్తులు, ఇద్దరు అద్భుతమైనటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఫిలిప్పును గురించి ఆలోచన చేస్తే, ఈ ఫిలిప్పు కైసరయ అనేటువంటి ప్రాంతానికి చెందినవాడని మనం అపోస్తల కార్యాలు చూడగలం. ఇతనికి కుటుంబ జీవితం ఉన్నట్టు, నలుగురు కుమార్తెలు, యవనస్తులైనటువంటి నలుగురు కుమార్తెలు ఉన్నట్టు బైబిల్లో మనం చూడగలం. వారు మరి ప్రవచించు కృపావరం కలిగిన వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దైవజనులు వెళ్ళినప్పుడు వారికి చక్కగా ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు ఫిలిప్పు యొక్క కుమార్తెలు. కనుక చక్కటి కుటుంబ జీవితాన్ని ఫిలిప్పు కలిగి ఉన్నాడు. ఆ కైసరయ ప్రాంతం నుండి యెరూషలేము ప్రాంతానికి ఈ ఫిలిప్పు వచ్చినట్టుగా మనం చూడగలం. అయితే ఫిలిప్పుతో పాటు తన భార్య పిల్లలు వచ్చినట్టుగా మనకు బైబిల్ ఆధారం కనబడదు. ఈ ఫిలిప్పు తన కుటుంబాన్ని అక్కడే ఉంచి అక్కడి నుంచి ఆయన యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఉన్న సహోదరులతో కూడా కొంతకాలం అక్కడ గడిపినట్టుగా మనం చూడగలం. ఆ సమయంలో యెరూషలేములో ఉన్న సంఘం అభివృద్ధి అవుతూ ఉండగా మరి వారికి ఆహారం పంచిపెట్టడానికి అపోస్తలులు మీలో కొంతమందిని మీరు ఏర్పరచుకోండి, మేము వారిని పనికి నియమిస్తామని చెప్పారు. అప్పుడు కొద్దిమందిని ఏర్పరచుకున్నారు. వారిలో ఫిలిప్పు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా 6వ అధ్యాయంలో జరిగింది. కనుక వాళ్ళు ఎవరున్నారంటే స్టెఫను ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పరిమెనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతియోకయ వాడైన నీకోలాసు అనేటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూడగలం. ఇది అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే వీరు ఎటువంటి వ్యక్తులు అంటే ఆత్మతో నిండుకున్నవారు, జ్ఞానంతో నిండుకున్నవారు, మంచి పేరు కలిగిన వారు, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నటువంటి వారిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వీరు 7 ఉన్నారు. 7లో ఒకడు ఫిలిప్పు. ఇతడు ఆత్మతో, జ్ఞానముతో, మంచి పేరుతో, విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండుకొని వాడని ఇతను గురించినటువంటి విషయాలు మనం 6వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో చూడగలం. అయితే ఈ ఫిలిప్పు ఆహారం పంచిపెట్టడానికి ఎన్నుకోబడిన వారిలో ఒకటిగా ఉన్నాడు. ఆ తర్వాత సంఘము శ్రమలు పాలైనప్పుడు మరి అక్కడి నుంచి కొంతమంది చెదిరిపోయారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు వారిలో మరి స్టెఫను బలంగా వాక్యం బోధించి రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డం అనేది 7వ అధ్యాయంలో చూడగలం. అయితే ఈ ఫిలిప్ ఏం చేశాడంటే, ఈ ఫిలిప్పు సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూడగలం. 8వ అధ్యాయంలో ప్రారంభం వచ్చిన అపోస్తల కార్యాలు, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. వారిలో ఫిలిప్పు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఆయన
మరి సమరయ అనేటువంటి ప్రాంతంలో అతడు సువార్త ప్రకటిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. అంటే ఇతడు ఆహారం పంచిపెట్టే పనిలో మాత్రమే ఉండలేదు, కానీ సువార్త ప్రకటించే ఒక మంచి పనిని, భారాన్ని కూడా అతడు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. ఒక వ్యక్తి మరి ఇతరత్ర పనులు ఏమైనా చేయాలంటే దానికి ట్రైనింగ్ కావాలి, లేక సర్టిఫికేట్స్ కావాలి, ఇటువంటివి లోకంలో మనం వింటూ ఉంటాం. కానీ సువార్త పని చేయటానికి నమ్మినటువంటి ప్రతి వ్యక్తి అర్హుడే. యేసుప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని యొక్క సువార్త పని చేయటానికి ప్రతి ఒక్కరు అర్హులే. వారు ఉద్యోగం చేసుకుంటూ చేయొచ్చు, పని చేసుకుంటూ చేయొచ్చు, చదువుకుంటూ కూడా సువార్త పని చేయొచ్చు. సువార్త పని చేయడానికి ఆటంకం అంటూ ఏమీ లేదు. కుటుంబ జీవితం కలిగిన వారు చేయొచ్చు. అతనితో మాట్లాడి, నువ్వు ఇక్కడి నుంచి లేచి అరణ్య మార్గానికి వెళ్ళు అనంటే అతడు వెళ్ళడానికి వెంటనే పూనుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నాం. ఎందుకు అని అడగలేదు, నేను వెళ్ళి ఏం చేయాలి అని అడగలేదు. ఈ పట్టణంలో గొప్ప సేవ చేయొచ్చు, అరణ్య మార్గంలో నేనేం చేయాలి అనే ప్రశ్న ఫిలిప్పు నోట రాలేదు. వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి అదిగో రథం ఉంది కదా, ఆ రథమును కలుసుకో అని చెప్పాడు. ఎందుకు కలుసుకోవాలి అని ఫిలిప్పు దేవుని ఆత్మను అడగలేదు కనుక దేవుని ఆత్మను ప్రశ్నించడం కానీ, దూత వచ్చి చెప్పినప్పుడు ప్రశ్నించడం కానీ చేయలేదు. మారు మాట్లాడకుండా వెంటనే అతడు లోబడి దేవుని ఆత్మ చెప్పినట్టుగా, దేవదూత చెప్పినట్టుగా అతడు పని చేయగలిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని పని చేసే వారికి ఇది ఒక గొప్ప లక్షణం. దేవుడు మనకి ఏం చెప్తాడో దాన్ని మనం వెంటనే లోబడి చేయవలసిన వారమైంటున్నాం. కనుక మనకిష్టమైంది మనకిష్టము కాదు అనే దాని మీద ఆ పని అనేది ఆధారపడి ఉండకూడదు. దేవునికి ఇష్టమైనది అనే దాని మీద ఆ పని అనేది ఆధారపడి ఉండాలి. మనం చేసే ఏ పనైనా, అది సువార్త పని అయినా ఏ పనైనా, మన ఇష్టాల మీద ఆధారపడి ఉండకూడదు, దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉండాలి. ఫిలిప్పు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన తను ఎంతగా సమర్పించుకున్నాడో, తన సుఖప్రదమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఏ విధంగా విడిచిపెట్టేసి వదకు సిద్ధమైన గొర్రెలాగా ఏ విధంగా సిద్ధంగా ఉండి దేవుని పనికి ముందుకు వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాడో ఆ విషయాలను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ఫిలిప్పు మరి పూర్తిగా దేవునికి లోబడి అరణ్య మార్గానికి వెళ్ళి ఆ తర్వాత రథమును కలుసుకొని ఆ తర్వాత ఆ వ్యక్తిని కలుసుకున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఫిలిప్పులో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పు వెళ్ళి ఆ వ్యక్తికి ఏం చెప్పాడంటే యేసును గురించి చెప్పాడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అతడు నోరు తెరిచి వెంటనే లేఖనాన్ని అనుసరించి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. మనం 8వ అధ్యాయం 35వ వచనంలో చూడగలం. కనుక ఫిలిప్పు నోట ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభువైన యేసును గురించిన సువార్త అతడు ప్రకటించేవాడు. నేటి దినాల్లో వాక్యం చెప్పడానికి ఎవరికైనా అవకాశం ఇస్తే వారు తమ కుటుంబాల గురించి, తమ పిల్లల గురించి, తాము చేసిన కార్యాలు, తమ విదేశాలు తిరిగి వచ్చినవి, ఏమేమి చేశారో వాటిని గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోతా ఉంది. కానీ యేసును గురించి చెప్పేవారు అరుదైపోయారు. ఫిలిప్పు ఎక్కడ అవకాశం వచ్చినా తాను యేసును గురించి ఆయన సువార్త చెప్పేవాడు. బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగునని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు యొక్క మాటను మనం చెప్తూ ఉంటుంటే అది ఎవరైతే విన్నారో వారిలో విశ్వాసం కలుగుతుంది. ఫిలిప్ ఆ పని చేశాడు. యేసును గురించి ఆయన ప్రకటించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ఫిలిప్పు ప్రభువైన యేసును గురించి ప్రకటించాక ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. ఆ వ్యక్తి బాప్తిస్మం పొందాలనుకున్నాడు, అడిగాడు, బాప్తిస్మం ఇచ్చాడు ఫిలిప్పు. వెంటనే తన దారిన తాను వెళ్ళిపోయినట్టుగా దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఫిలిప్పును దేవుని ఆత్మ కొనిపోయినట్టు 39వ వచనం, 8వ అధ్యాయం 39వ వచనంలో మనం చూడగలుగుతుంటున్నాం. అంతేగాని ఫిలిప్పు ఇక నన్ను గురించి ఆలోచించు, నేను చెప్పినట్లుగా నువ్వు ఇలాగనే ఉండు అని ఆ నపుంసకునితో అనలేదు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఫిలిప్పుని దేవుని ఆత్మ కొనిపోయాడు. ఇక నిలవబట్టం అనేది దేవుని మీద ఆధారపడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ఒకడు నిలిచి ఉండుటైనను పడిపోవుటైనను వారి యజమానుని పని అయి ఉన్నదని బైబిల్లో రాయబడిన ప్రకారం నమ్మినటువంటి వ్యక్తులను దేవుడు అన్నడు చేయి విడవడు అనడానికి ఇక్కడ ఒక ఆధారాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వ్యక్తి ఇథియోపియా దేశపు ధనాగారం మీద ఉన్నటువంటి మంత్రి తన దేశాన్ని తాను తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని నిలవబెట్టాడు. అతడు దేవుని కొరకు సాక్షిగా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఫిలిప్ ఈ విధంగా దేవునికి పరిపూర్ణంగా లోబడిన వానిగా ఉన్నట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత ఈ నపుంసకుడైనటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఇతడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న
ఐథియోపియుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి మంత్రి, ఆర్థిక మంత్రి, రాణి యొక్క ధనాగారం అంతటి మీద ఇతడు అధికారం కలిగినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అన్ని భారాల కంటే ఆర్థిక భారం అనేది గొప్పది. అయితే ఈ విషయాల్లో మరి దానిని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఈ వ్యక్తి ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. కనుక ఈ వ్యక్తి ఆ దేశం అంతటి మీద ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పనులు ఈ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఈ వ్యక్తి తన దేశాన్ని విడిచి యెరూషలేమునకు రావడం పోవడం అంటే చాలా కాలం పట్టి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా సరే ఈ వ్యక్తి దేవుని ఆరాధించడం కొరకాయ యెరూషలేమునకు వచ్చి పోతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం కొన్ని విషయాల్ని మనం చూస్తాం. ఏంటి అని అంటే, ఈ వ్యక్తి దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చెను అనే మాట 37వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇతడు దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాడు. ఈ వ్యక్తి యూదుడా అంటే కాదు, ఇతడు ఐథియోపియుడు అనే మాట మనం 27వ వచనంలో చూడగలం. మరలా చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన అనే మాట రాయబడు. ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చూసారా, ఐథియోపియుడు అని అంటే ఇతడు యూదుడు కాడు, యూదేతరుడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ వ్యక్తి దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎలా రాగలిగాడు ఈ వ్యక్తి అని అంటే, దేవుని గురించి ఆనాడు యెరూషలేములో మాత్రమే కాదు, చుట్టుపక్కల అనేక దేశాల్లో ఈయన గురించి అంటే నిజదేవుని గురించిన సత్యము అనేది ప్రకటించబడింది. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటి ఎర్ర సముద్రమును దాటి ఎడారి మార్గము గుండా వాళ్ళు ఎరికోలో అడుగుపెట్టక మునుపు ఒకానొక సందర్భంలో గ్రీసు దేశస్థులు కూడా మరి ఆ దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చినట్టుగా మనం యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో చూడగలం. 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండెను అని రాయబడి ఉన్నది. కనుక యోహాను సువార్త 12:20లో ఆ పండుగలు అంటే పస్కా పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. కనుక ఐథియోపియుడు ఆరాధించడానికి వచ్చాడు, గ్రీసు దేశస్థులు కూడా ఆరాధించడానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6వ వచనం, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను అని అన్నాడు. ఇక్కడ అన్యులను గురించి మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు నేను తోడుకొని వచ్చేదను అని ఆయన మాట్లాడాడు. దాని క్రింద వచనం 7వ వచనములో, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. కానీ కేవలం యూదులకు మాత్రమేనా అంటే కాదు, అందరికీ కూడా. కనుక ఎవరైతే ఆయన పక్షాన చేరతారో వారందరికీ, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారందరికీ కూడా ఆయన దేవుడిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కనుక దేవుడు పక్షపాతి కాడు. కొందరు అపార్థం చేసుకునే వారు ఉన్నారు, కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే ఆయన దేవుడు కదా అనేటువంటి ప్రశ్నలు వేసేవారు ఉన్నారు. వారికి సరిగా అర్థం కాక ఇటువంటి మాటలు మాట్లాడుతుంటున్నారు. కానీ ఆయన అందరికీ దేవుడు. ఆయన ఎవరైతే ఆయన పక్షాన చేరాలి అనుకుంటున్నారో అటువంటి అన్యజనులైన యూదేతరులైన వారి అందరికీ కూడా ఆయన దేవునిగా ఉన్నాడని, వారిని ఆయన అంగీకరిస్తాడని, తన మందిరంలో వారిని ఆనందింపజేస్తాడని వ్రాయబడి ఉన్నది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని అన్నాడు. అదేవిధంగా ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీయులారా మీరును కూషు దేశస్థులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించి తిని. చూడండి, ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి ఎలా విడిపించాడో అలాగుననే ఆయన కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీన్లు తీసుకొచ్చాడంట. అంటే ఫిలిస్తీన్లు కఫ్తోరు దేశంలో బానిసలుగా ఉంటే వారిని ఆ విధంగానే విడిపించాడంట. ఆ తర్వాత కీరు దేశంలో సిరియన్లు బానిసలుగా ఉంటే
అక్కడి నుంచి కూడా సిరియన్లను విడిపించాడంట. కనుక ఫిలిస్తీన్లు ఎలా విడిపించాడో, సిరియన్లను ఎలా విడిపించాడో ఆ వివరాలు బైబిల్లో లేవు. కానీ దేవుడు ఈ కార్యాలన్నీ చేశాడని ఆయన తనను గురించి తాను చెప్తూ వచ్చాడనమాట. కనుక ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించినట్టుగానే ఫిలిస్తీన్లను ఆయన కఫ్తోరు దేశం నుండి, సిరియనులను కీరు దేశం నుండి ఆయన విడిపించాడంట. ఆయన అన్నాడు కదా, ఇశ్రాయేలీలారా మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా అన్నాడు అనమాట. కనుక ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, అందరూ కూడా ఆయన దృష్టిలో సమానులే. ఆయన పక్షపాతి కాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34, 35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అన్నాడు. ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అని అన్నాడు. కనుక ఆ విధంగా దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. అయితే ఇశ్రాయేలీల పక్షాన దేవుడు కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేశాడు, వాళ్ళని ప్రత్యేకంగా ప్రేమించాడు. దానికి ఒకే ఒక కారణం, పితరులతో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చడం కొరకే ఇశ్రాయేలీలను ప్రత్యేకంగా ప్రేమించాడు. అయితే అందరినీ ప్రేమించాడు ఆయన. కనుక అందరినీ ప్రేమించాడు. ఆ విధంగానే గ్రీసు దేశస్థులు కూడా వారిని కూడా ప్రేమించాడు. వారు కూడా వచ్చి ఆయన ఆరాధించారు. ఐథియోపియుడు, అతన్ని కూడా దేవుడు ప్రేమించాడు. అతడు కూడా యెరూషలేమునకు వచ్చి ఆయన ఆరాధించగలిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకున్నా. అదేంటంటే, ఈ వ్యక్తి దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు ఎందుకు రావాలి అనే దాని గురించి బైబిల్లో చూస్తే నిర్గమకాండము 23:14 సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను అన్నాడు. సంవత్సరానికి 3 సార్లు పండుగ ఆచరించాలంట. 17వ వచనం, సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను అని దేవుడు చెప్పాడు. కనుక సంవత్సరానికి 3 సార్లు పండుగ ఆచరించాలంట. సంవత్సరానికి ఆ 3 సార్లు ఆచరించే ఆ పండుగలో పురుషులందరూ కూడా ప్రభువైన యెహోవా సన్నిధిని వారు కనబడాలంట. ఇది దేవుడు చెప్పిన మాట. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను అని అన్నాడు. చూసారా, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయాలి. అదే యెరూషలేం. దాన్ని ఆయన కోరుకున్నాడు. అక్కడ తన నామాన్ని స్థాపించాడు. నా నామం నిత్యం ఇక్కడ ఉంటుంది అన్నాడు ఆయన. ఆయన తన మందిరాన్ని అక్కడ కట్టమని ఆయనే సెలవిచ్చాడు. దాన్ని చూపించాడు ఆయన. కనుక అక్కడికే వెళ్ళాలి. అంతేగాని 8వ వచనం, నేడు మనం ఎక్కడ చేయనట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతా చేయకూడదంట. కనుక ఆ క్రింద అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు గనక ఎక్కడైతే దేవుడు తన నామాన్ని స్థాపించాడో దాన్ని వెదికి కనుగొని అక్కడికి వెళ్ళి ఆయన ఆరాధించాలి అని ఆయన చెప్పాడు. కనుక ఆయన నామం యెరూషలేములో ఆ దినాల్లో స్థాపించబడింది. కనుక వారు యెరూషలేమును వెతుక్కుంటూ ఎక్కడి నుంచి అయినా సరే, వారు గ్రీసు దేశస్థుల, ఐథియోపియా వారా, ఇంకెవరైనా ఆయన నామం ఎక్కడున్నదో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్ళినట్టుగా, యెరూషలేమునకు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఏంటంటే, మరి మన పరిస్థితి ఏంటి? మనం ఆరాధించడానికి మనం యెరూషలేమునకు వెళ్ళాలా? ఆయన నామం అక్కడ ఉన్నది కదా. మరి మన పరిస్థితి ఏంటి అని అంటే, మనము క్రొత్త నిబంధన క్రిందకు వచ్చాం. వాళ్ళు పాత నిబంధన క్రింద ఉన్నారు, మనం క్రొత్త నిబంధనకు వచ్చాం. మన క్రొత్త నిబంధన క్రిందకు వచ్చినప్పుడు మనకు కొన్ని పద్ధతులు, మార్పులు, చేర్పులు జరిగినాయి. అయితే ఆ మార్పులు, చేర్పులు ఎలా జరిగినాయో మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 20, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము
వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూడండి, సమరయులు ఒక కొండపైన వారు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. యూదులు వారు యెరూషలేములో ఆ కొండపైన ఉన్నటువంటి దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. అయితే సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఆరాధించడానికి ఇక్కడికే యెరూషలేములోకి రావాలని మీరు చెప్తారు కదా అని అంటుంటే యేసయ్య అన్నాడు, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు ఇక్కడ కానీ అక్కడ కానీ కాదు, తను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలంలోనికి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటువంటి కాలంలోనికి వచ్చాం కనుక, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటారో అక్కడ ఆయన నామం ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, అక్కడ మనం ఆయన ఆరాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం యెరూషలేములోనికే వెళ్ళి ఆరాధించాల్సిన పని లేదు, అక్కడికే వెళ్ళి ప్రార్థించాల్సిన పని లేదు. మనం ఎక్కడున్నా సరే మన ఆరాధన అంగీకరిస్తాడు ఆయన, ఇక్కడున్నా మన ప్రార్థన అంగీకరిస్తాడు. కనుక ఎక్కడైతే తన నామం పెట్టబడినటువంటి తన పిల్లలు రక్షింపబడి ప్రత్యేకించబడిన ఒక జనాంగం, ఒక గుంపు కూడుకొని ఆరాధిస్తారు, అది ఏ స్థలమైనా సరే అక్కడ ఆయన నామం ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, అక్కడ మనం ఆరాధించవచ్చు. కనుక ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటే, మరి దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలని బైబిల్ మనకు చెప్తుంది. కనుక ఏది రమ్యమైందో, ఏవి మాన్యమైనవో, ఏవి ప్రయోజనకరమైనవో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఈ వ్యక్తికి తన పనులు ఎన్ని ఉన్నా ఆ దేవుని ఆరాధించడం అనేది ముఖ్యం కనుక యెరూషలేములకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ దినాల్లో దేవుని యొక్క మందిరం అంటే మనలోనే ఆయన ఉంటాడు కనుక ప్రత్యేకంగా గుడులకి, గోపురాలకి, చర్చిలకి మనం వెళ్ళాల్సిన పని లేదు, కనుక మనం ఇక్కడే ఉండేసి మనలోనే మనం ఆరాధన చేసుకుంటే సరిపోయిద్ది, కనుక చర్చిలకి వెళ్ళాల్సిన పని లేదని ఈ విధంగా బోధ చేసేవారు కూడా ఉన్నారన్నమాట. కనుక అది దేవుని వాక్యానికి భిన్నమైంది. ఎందుకనంటే ఆదిమ సంఘములో వారు ప్రారంభ దినాల్లో రక్షింపబడిన వారు ఇంటింట కూడుకున్నారు. వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉండలేదు. వారు ఒక స్థలంలో కేటాయించుకొని మనం ఈ స్థలంలో కూడుకుందాం అనుకొని వాళ్ళందరూ కలిసి ఒక స్థలంలో కూడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి వారు మందిరాలు కట్టుకొని దేవుని ఆరాధించడం అని ప్రారంభిస్తూ వచ్చారనమాట. కనుక మనము దేవుడు మనలోనే ఉంటాడు, మనం ఎక్కడున్నా ప్రార్థన చేసుకొని ఉండిపోవచ్చు. ఈ నపుంసకుడు అలా అనుకోలేదు, నేను అక్కడ దాకా వెళ్ళాల్సిన పనేముంది, ఈ ఐథియోపియా దేశంలోనే ఇక్కడే దేవుని జ్ఞాపం చేసుకుంటే సరిపోయింది కదా అని అనుకోలేదు. దేవుని ఆరాధించడానికి ఆయన ఎక్కడ కోరుకున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఆ విధంగా పరిశుద్ధులు కూడుకునే స్థలములోనికి మనం వెళ్ళి వారితో సహవాసం చేసి వారి మధ్య మనం కూడా దేవుని ఆరాధించాలి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనేది మన జీవితాల్లో ఎడతెగక మనం కలిగి ఉండాలని అపోస్తలుల కార్యాలు 2:42 రాయబడి ఉన్నది. దాన్ని మనం అనుసరించాలని నేర్చుకుంటా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళి అతడు తిరిగి వచ్చుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక వాస్తవంగా ఆ దినాల్లో బైబిల్ యొక్క ప్రతులు అనేవి ఈ విధంగా ఉండేది కాదు. అవి గ్రంథపు చుట్టలపైన వ్రాయబడేవి. ఒక్కొక్క గ్రంథము చాలా పెద్ద చుట్టలపైన వ్రాయబడి అది తీసుకెళ్ళడానికి కూడా కొంచెం భారంగాను ఎక్కువైన స్థలాన్ని ఆక్రమించేదిగాను ఉండేది. కనుక ఈ రోజుల్లో బైబిల్ చాలా సింపుల్గా మన చేతికి వచ్చింది. దీనికంటే ఇంకా చిన్న సైజులో వచ్చేసినాయి, మరి పాకెట్ సైజు వచ్చినాయి, జేబులో కూడా పెట్టుకొని వెళ్ళవచ్చు. కానీ ఆ దినాల్లో చెట్టు బెరడుల పైన, జంతు చర్మము పైన వ్రాయబడినటువంటి గ్రంథపు చుట్టలు ఉండేవి. వాటిని తీసుకెళ్ళడం కష్టం ఉండేది, వాటిని రాయడం కూడా కష్టంగా ఉండేది. ఇలాగ ముద్రైన యంత్రాలు ఆ దినాల్లో లేవు, చేతితో రాసినటువంటి ప్రతులు అవి. కనుక అవి చాలా అరుదుగా ఉండేవి. అయితే పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి రాజు తన దగ్గర ఒక ప్రతిని ఉంచుకొని చదవాలి అని చెప్పాడు. అవి చాలా ఖరీదైనవి, అరుదుగా దొరికేవి ఎప్పుడైనా ఖరీదుగానే ఉంటాయి. కనుక అవి ఖరీదైనవి, వాటిని కొనుక్కోవడం కూడా చాలా మరి పేదవారికి కష్టంగా ఉంటుంది. ఈ వ్యక్తి ఆర్థిక మంత్రి కనుక దాన్ని కొనుక్కోగలిగాడు. అయితే తన రథం మీద తాను ప్రయాణం చేస్తున్నప్పుడు తనతో పాటు తన రథములో ఆ గ్రంథపు చుట్టలు కూడా కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం. అది ఆయన కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన ప్రయాణంలో ఉండగా వాటిని తెరిచి చదవడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఏదైనా న్యూస్ పేపరు లేక వారపత్రికలు లేకపోతే మాసపత్రికలు చదివేవారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక ఫోన్లో గేమ్స్ ఆడుకునేవారు, ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసి వారికి ఇష్టమైన విషయాల్ని వారు చూస్తూ కాలం గడిపేవారు, వింటూ కాలం గడిపేవారు ఉన్నారు. కానీ వ్యక్తి గ్రంథపు చుట్టను తెరచి
రథం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు చదువుతున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి. బైబిల్ చెప్తుంది దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది అన్నిటిలో కూడా ప్రయోజనకరమై ఉన్నదని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి, నేను వచ్చు వరకు నువ్వు చదువుట యందు జాగ్రత్తగా ఉండు, దివారాత్రులను ధ్యానించువని దేవుడు యెహోషువతో చెప్పాడు. దివారాత్రములు ధ్యానం చేయవాడు ధన్యుడు అని మొదటి కీర్తనలో వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని వాక్యం అయితే మనం మన దగ్గర కలిగి ఉంటున్నాం, కానీ బైబిల్ తెరచి చదివేవారు చాలా తక్కువ మంది. ఈ వ్యక్తి సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటాడంటే ప్రయాణములో కూడా దేవుని వాక్యాన్ని గ్రంథపు చుట్టను తెరిచి అతడు చదవడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి కేవలం యెరూషలేములో ఆలయంలో ఉన్నంత వరకే దేవునికి తనకు మధ్య సంబంధం అన్నట్టుగా లేడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుని గురించిన జ్ఞాపకాలు, ఆ ధ్యానాలు, ఆ విషయాలు అతడు ఇంకా ధ్యానం చేయడం, చదవడం అనేది మనం చూస్తూ ఉంటే ఎంత అద్భుతమైన విషయం. అతడు చదువుతూ పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి అంటే చదువుతున్న విషయాన్ని ఎలా పరిశోధిస్తూ ఉన్నాడు అని అంటే ఫిలిప్పుతో అంటాడు. ఏమంటాడంటే, ప్రవక్త ఎవరిని గురించి ఎలాగో చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా అని 34వ వచనం. అంటే ఇతడు చదవడం మాత్రమే కాదు, ఎలా చదువుతున్నాడంటే ధ్యానం చేస్తూ చదువుతున్నాడు, ఆలోచిస్తూ చదువుతుంటున్నాడు, పరిశీలిస్తూ చదువుతుంటున్నాడు. చదువుతున్నప్పుడు తనకు సందేహం కలిగింది, ఈ యెషయా ఎవరి గురించి రాశాడు ఈ భాగాన్ని, తనను గురించా వేరొకను గురించా అని ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు ఫిలిప్పు తన రథం దగ్గరికి వచ్చాడు. చూడండి, బైబిల్లో ఉంటుందంటే యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. దేవుని గురించి ఎవరైతే సందిగ్ధతలో ఉంటారో, ఆలోచిస్తూ పరిశోధనలో ఉంటారో, వారికి తన యొక్క మార్గమును స్పష్టంగా తెలియచేయటానికి దేవుడు తన దాసులను వారి దగ్గరికి పంపిస్తాడు. ఆ విధంగానే నపుంసకుని దగ్గరికి దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు రథం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్నమాట. చూడండి, 30వ వచనంలో ఏమన్నాడంటే, ఫిలిప్పు రథము దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలను అని చెప్పాడు. ఈ వాక్యంలో మనం చూసినాం, ఈ నపుంసకుడు ఆర్థిక మంత్రి తను చదువుచున్నది తనకు అర్థం కాలేదన్న విషయాన్ని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు ఆయన. కనుక తన లోపములు కనుగొనగలిగిన వాడు ఎవడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. నేను ధనవంతుడని ధనవృద్ధి చేసుకోవడం నాకేమీ కొదువు లేదని ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినాల్లో ఎవరైనా మరి నీకు ఫలానా విషయం తెలుసా అని అడిగితే తెలియకపోయినా సరే తెలుసు అన్నట్టుగానే మాట్లాడేవారు, తెలియకుండానే తెలుసు అన్నట్టుగానే భ్రమపడి వాదనలు వాదోపవాదనలు చేసేవారు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కానీ ఈ వ్యక్తి తనకు తెలియదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పి, ఎవడైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలాగూ తెలియను అనే ప్రశ్న వేసినప్పుడు ఫిలిప్పు తనకి చెప్పడం కొరకాయ అందుబాటులో ఉన్నాడని గమనించి, నువ్వు ఎక్కి రథం ఎక్కి కూర్చుండి నాకు ఈ లేఖన భాగాన్ని వివరించు అని చెప్పినప్పుడు ఫిలిప్పు రథం మీద కూర్చొని లేఖన భాగాన్ని వివరించడం అనేది దేవుని వాక్యలో చూస్తూ ఉంటున్నాం. అతడు విన్న తర్వాత నీళ్ళ దగ్గరకు వెళ్ళంగానే అతడు అన్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని వెంటనే నీళ్ళలోకి దిగారు, బాప్తిస్మం పొందారు. ఫిలిప్పు తన మార్గాన తాను దేవుని ఆత్మ తనను తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత నపుంసకుడు ఒడ్డుకొచ్చిన తర్వాత సంతోషించి తన త్రోవను తాను వెళ్ళిపోయినట్టుగా 39వ వచనంలో రాయబడి ఉన్నది. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అప్పుడు ఫిలిప్పును మరి ఎన్నడూను అతడు చూడలేదు అని రాయబడి ఉన్నది. ఈ నపుంసకుడు సంతోషంగా ఎప్పుడు తిరిగి వెళ్ళగలిగాడంటే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేయగలిగినప్పుడు. కేవలం యెరూషలేమునకు వెళ్ళటంతోనే దేవుని చిత్తం పరిపూర్ణం కాలేదు, గ్రంథాన్ని చదవటంతోనే దేవుని చిత్తం పరిపూర్ణం కాలేదు. యేసు ప్రభుని గురించి తెలుసుకొని మారుమనసు పొంది బాప్తిస్మం పొందడంతో దేవుని చిత్తాన్ని పరిపూర్ణం చేయగలిగినట్టుగా దేవుని వాక్యలో చూస్తూ ఉంటున్నాం. కనుక భక్తి అనేది కేవలం కొంచెం మాత్రమే అతడు కలిగి ఉండలేదు, కానీ పరిపూర్ణతలోనికి రావడానికి ఇష్టపడి ఫిలిప్పు మాటలు విని నమ్మి బాప్తిస్మం పొంది సంతోషంగా తిరిగి వెళ్ళాడు. ఇటువంటి మనసు నీకుంటే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆ విధంగా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మన జీవితాల్లో జరిగిద్దాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు విన్న మీ పిల్లల జీవితాల్లో కార్యసిద్ధిని కలిగించండి నాయన. ఆర్థిక మంత్రి
నిన్ను ఆరాధించడానికి యెరూషలేమునకు ఎంత ఆసక్తిగా వెళ్ళాడో, తిరిగి వచ్చేటప్పుడు మార్గంలో గ్రంథాన్ని తెరిచి ఏ విధంగా చదవగలిగాడో, ఫిలిప్పు తన దగ్గరకు వచ్చినప్పుడు తనకి ఏది తెలియదో దాని గురించి వాస్తవంగా ఏ విధంగా ఒప్పుకోగలిగాడో, ఫిలిప్పు యొక్క మాటలను అంగీకరించి ఏ విధంగా బాప్తిస్మం పొందగలిగాడో, నీ పిల్లలు కూడా ఆ విధంగా నీ చిత్తానికి పరిపూర్ణంగా లోబడి నిజమైన సంతోషాన్ని పొందుకోవడానికి సహాయపడమని, వారిని వారి కుటుంబాలను దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.